నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. దాంతోపాటు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో యూట్యూబ్ ఉంది, ప్రతి ఒక్కరికి సొంత ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇన్స్టా అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఒక సమస్యకు సంబంధించి ఏదైనా ఇష్యూ రాగానే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే వార్తాపత్రికలు, టీవీలలో మాత్రమే కథనాలు కావచ్చు, దానికి సంబంధించి విశ్లేషణలు కావచ్చు, రాజకీయ నాయకులు మాట్లాడింది కావచ్చు, ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. బట్ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా జమానాలో ఎవరి సమస్యకు సంబంధించి అయినా ప్రతి ఒక్కరూ స్పందించడం కామన్ అయిపోయింది. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరి వీపు వాళ్లకు కనిపించదు. ఇంట్లో రాజేసే రగడ అనేది కనిపించదు, కానీ పక్కోడింట్లో జరిగే రార్థాంతాలంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది ఇప్పుడనే కాదు, మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం. మన ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ పక్కింట్లో జరుగుతున్నాయనంటే ఆ ఇంట్రెస్టే వేరుంటుంది. అది అయిపోయిన తర్వాత అరుగుల మీద కూర్చొని దాని గురించి ముచ్చట్లు పెట్టుకోవడం అనేది కూడా వేరే రకంగా ఉండదు. కాకపోతే ఏంటంటే అప్పుడు సీన్ ఏంటంటే అరుగుల మీద ఆ కాలనీ వరకు మాత్రమే తెలిసేది. బట్ ఇప్పుడు అరుగులు ఏమైపోయాయంటే ప్రతి చేతిలో సెల్ ఫోన్ అయిపోయాయి. కాబట్టి ఈ అరుగుల్లో ఎవరికి తోచిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి కావాల్సిన విధంగా ఏది జరిగింది, జరుగుతున్న దాని గురించి వాళ్ళ విశ్లేషణలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ కోణాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే మన ఫోక్ డాన్సెస్కి సంబంధించి మాధురి రాథోడ్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ రగడ గురించి మనం, ఈశ్వర్ సాయి రగడ గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు శరణ్య అంటే మేము మంచే, మధ్యలో వచ్చిన వల్లే మాకు చిచ్చు వచ్చింది అంటూ కంక్లూజన్ చేసిన శరణ్య గారు చేసిన పొరపాటు గురించి. మామూలుగానే రంగుల ప్రపంచంలో అంటే మిగతావి కనిపించవా, ఇవే కనిపిస్తాయా అంటే రంగుల ప్రపంచం కాబట్టి కొంత సెలబ్రిటీషిప్ అనేది వస్తుంది. మిగతా దాంట్లో లేవా అంటే ఉన్నాయి, కాకపోతే అవి అక్కడ ఆ 4 గోడల మట్టుకు మాత్రమే ఉంటాయి. కానీ కలర్ఫుల్ మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఈ కలర్ఫుల్ ఫీల్డ్కి సంబంధించి ఏ చిన్న ఇష్యూ జరిగినా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి ఫ్యామిలీ ఇష్యూస్ అయినా సరే సోషల్ మీడియా ఎక్కింది అని అంటే అది ఎన్ని కోణాల తెర మీదకి రావాలో అన్ని కోణాలు వస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో సంసారాన్ని పెట్టుకునే ముందే మొగుడుతో ఉండాలనుకుంటే ఒకలాగా, వద్దు అనుకుంటే ఇంకొకలాగా అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే రండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీ సంసారాలకు సొల్యూషన్స్ దొరకవు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక న్యూస్ ఆయుధంగా మాత్రమే, వాళ్ళకు ఒక వ్యూస్ పరంగా వెపన్ మాత్రమే, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీ 2 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అప్పటి వరకు గుట్టుగా ఉన్న విషయాలన్నీ తెర మీదకి వచ్చేసి మీ కుటుంబంలోనే మీ గురించి, అంటే ఈ సోషల్ మీడియాలో మహా అంటే కొన్ని రోజులు లేకపోతే 1 వీక్ ఈ పెద్ద ఈ చిన్న మళ్ళీ ఈ గీత ముందు ఇంకో గీత వచ్చేంత వరకు, ఇది చిన్నదయ్యేంత వరకు మాత్రమే డిస్కషన్ వస్తుంది. కానీ మీ ఫ్యామిలీలో చచ్చే వరకు డిస్కషన్ ఉంటుంది. ఎక్కడ ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా డిస్కషన్ వస్తుంది, ఎక్కడ ఎలాంటి ఈవెంట్ జరిగినా డిస్కషన్ వస్తుంది. నీ భర్త నీతో సఖ్యతగా ఉండేంత వరకు డిస్కషన్ వస్తూనే ఉంటుంది. అంటే మీరు చచ్చేంత వరకు డిస్కషన్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకనంటే ఇంట్లో గుట్టుగా ఉండాల్సిన సమస్యను గుట్టుగా సర్దుమునగట్టుకోవాల్సిన దాన్ని రోడ్డు మీద పెట్టేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టు రాయకండి, ఇష్టం వచ్చినట్టు చేయకండి అంటూ శరణ్య గారు చేస్తున్న కామెంట్స్ చాలా వింతగా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే నీ భర్తని నెవైట్ చేస్తున్నాడు, అందులో నీకు బాధ వేసింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, తన కోసము అన్ని విషయాల్లో నువ్వు తగ్గావు, గత సంవత్సరం నుంచి మీ ఇద్దరి మధ్య సఖ్యత అనేది కుదరట్లేదు, అది నీకు అర్థమైపోయింది, ఎవరు ఏంటి అని నువ్వు ఆరా తీసావు, విషయం తెలిసినప్పుడు నీకు రహస్యం దొరికినప్పుడు దాన్ని గుట్టుగా నీ కాపురాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అన్నది ఆలోచించి, నీ భర్తతో అమ్మాయి దొరికినప్పుడు నీ భర్త అమ్మాయి ఉన్నది ఇండస్ట్రీలోనే అన్న విషయం మర్చిపోయి, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తనని ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ బ్యాక్ అని అంటే ఏ అమ్మాయిని అతనితో డ్యాన్స్ చేస్తుందా? ఎందుకు? ఈశ్వర్ సాయితో డ్యాన్స్ చేస్తే ఖచ్చితంగా రిలేషన్ మెయింటైన్ చేయాల్సిందే. ఇప్పుడు నీ భర్తకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు అతని పక్కన ఎవరైనా డ్యాన్స్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈశ్వర్ సాయి పక్కన డ్యాన్స్ చేస్తే ఇలా మనం స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుంది, ఈశ్వర్ సాయి మీద ఇన్ని రూమర్స్ ఉన్నాయి కాబట్టి ఈశ్వర్ సాయితో ఎవరు డ్యాన్స్ చేయొద్దని బ్యాన్ చేశారనుకో, నీ భర్త పరిస్థితి ఏంటి? ఏ ఇండస్ట్రీని నమ్ముకొని తను వచ్చాడో, ఏ ఇండస్ట్రీ వల్ల ఇప్పటివరకు మీకు డబ్బులు వచ్చాయో, ఏ ఇండస్ట్రీ వల్ల అతను ఎదిగాడో, ఆ ఎదుగుదల ద్వారా నువ్వెంత
కంఫర్ట్ జోన్లో ఉన్నావో ఇవన్నీ మర్చిపోయి క్షణికావేశంలో నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు అంతా చేసిన తర్వాత మా ఆయన మంచోడు ఏదో జరిగిపోయింది అనేసానంటే అదేదో వీడియో రిలీజ్ చేయకముందు నీ ఇంట్లో నువ్వు గుట్టుగా చేసేసుకుంటే అయిపోయేది కదా. ఎందుకంటే నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, మన వీపు మనకు కనిపించదు, పక్కోడి వీపు కనిపించినప్పుడు మాత్రం ఏం రాయాలో అది రాసేసుకుంటూ పోతామనంటే ఒకరు వ్యక్తిగత విషయాన్ని సంబంధించి సోషల్ మీడియాలో అంటే పెట్టేసిన తర్వాత అయినా సోషల్ మీడియా అయినా ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయినట్టు ఏవో కొంపలు మునిగిపోయినట్టు నిజంగా ఎంత వింత విచిత్రం అంటే ఎవడి గోలా వాడిదే దీంట్లో తెలుసా. ఒక భార్య కోణంలో ఆలోచిస్తే కొంతమంది కామెంట్స్, ఏంటిది మాదిరి కోణంలో ఆలోచిస్తే కొంతమంది కామెంట్స్, ఈశ్వర సాయి కోణంలో ఆలోచిస్తే ఇంకొంతమంది కామెంట్స్, ఏంటిది ఇంటికి నిప్పంటుకుందంటే చుట్టగాల్చుకుంటాను వచ్చినోడు ఉంటాడు కదా. ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళను బాడీ షేమింగ్ చేస్తుంది ఇంకొక వర్గం. నిజంగా ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామా అనిపిస్తుందో తెలుసా. న్యూస్ దొరకడం ఆలస్యం దాన్ని ఎంత వైరల్ చేద్దామనేది చూస్తున్నారు తప్పితే ఇది వాళ్ళ వ్యక్తిగత జీవితము. సరే ఆమె ఏదో తప్పు చేసింది, మనం దీన్ని ఇక్కడికి ఆపేద్దామన్న కోణంలో మీరు చూడండి, మా తెలుగు రాజ్యంలో ఈ టాపిక్కి సంబంధించి మేము ఎక్కడా న్యూస్ వేయలేదు. ఓన్లీ కృష్ణకుమారి గారితో మాత్రమే. ఆవిడ ఒక సీనియర్ అనలిస్ట్, ఉమెన్ వింగ్కి సంబంధించి ఆవిడ అనేక అంశాలు మాట్లాడతారు కాబట్టి కేవలం మా ఎంటైర్ ఛానల్లో కృష్ణకుమారి గారితో మాత్రమే ఒక చిన్న అనాలిసిస్ ఉంది. ఆవిడ అన్ని కోణాలను, ఎందుకంటే ఒక అనుభవజ్ఞురాలు, ఒక గృహిణిగా, తల్లిగా, భార్యగా, సోషల్ యాక్టివిస్ట్గా అన్ని రకాలకు సంబంధించి ఆవిడ అనుభవజ్ఞురాలు కాబట్టి ఆవిడ ఒక్కదానితో మాత్రమే వీడియో చేశాం. ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి పర్సనల్ విషయం కాబట్టి ఈ అంశానికి సంబంధించి మేము ఎక్కడ న్యూస్ రాయలేదు, ఎక్కడ ఈ అంశానికి సంబంధించి న్యూస్ స్ప్రెడ్ చేయలేదు. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో ఈ రిలేషన్స్ అనేవి సర్వసాధారణం అయిపోవడము, కోర్టు కూడా లివింగ్ రిలేషన్ కావచ్చు నచ్చిన వాళ్ళతో వెళ్ళడంలో అభ్యంతరం లేదు, దీన్ని ఆపలేము, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కేసులు వచ్చేస్తున్నాయి, పోలీసులకు వీటి గురించే ఇదైపోతుంది అన్నది ఇది చూసింది కాబట్టి అమ్మాయికి అబ్బాయికి నచ్చినప్పుడు అది భార్య అయినా భర్త అయినా రిలేషన్లో వేరే వాళ్ళతో ఉండొచ్చు, అది పెళ్ళైనా పెళ్ళి కాకముందైనా అనేది క్లియర్ కట్గా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇది ఎంత సర్వసాధారణం అయిపోయింది అనడానికి ఇంతకు మించి ఎగ్జాంపుల్ అవసరంలా. కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి కాకపోతే నిజంగా ఇప్పుడు ఇద్దరి మిస్టేక్ ఉంది ఇక్కడ. తను వీడియో ఏంటిది వెనకాల వచ్చిన వాళ్ళైనా కాపురాన్ని సర్దుపెట్టే ప్రయత్నం చేయాలి, కానీ దొరికింది కదా వాళ్ళ మీద ఏమన్నాకి కక్ష సాధింపు ఉందా, లేకపోతే నీ అక్క నీ చెల్లో నీకు బాధ ఉండొచ్చు, కానీ ఆయుధం దొరికినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా బజార్లో పెట్టేసుకుంటే ఆ ఆయుధానికి వాల్యూ ఏముంది. నీ భర్త ఆల్మోస్ట్ ఆల్ 1 సంవత్సర కాలం నుంచి వెళ్ళి నీతో అంటిముట్టనట్టు ఉంటున్నాడు అన్న విషయం నువ్వే క్లియర్ కట్గా చెప్పావు. బాబుకు బాగాలేకపోయినా ఫోన్లు చేస్తున్నా, కాల్స్ చేస్తున్నా, మెసేజ్లు పెట్టినా రియాక్ట్ అవ్వట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్తున్నావు. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, అందరూ ఇదైపోయినప్పుడు ముందు ఫ్యామిలీలో పెట్టాలి, లేదా దానికి సంబంధించి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏంటి, నా వైపు నుంచి ఏముంది తన వైపు నుంచి ఏముంది పోస్ట్ మార్టం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీ వైపు మిస్టేక్ లేదు అటువైపే ఉంది, నీ భర్త నీకు కావాలి అనుకున్నప్పుడు, అండర్లైన్ ద పాయింట్, నీ భర్త నీకు కావాలి అనుకున్నప్పుడు గుట్టుగా సంసారాన్ని బాగు చేసుకోవాలి తప్పితే బజార్లో పెట్టుకొని ఇప్పుడు అయ్యా మీకు దండం పెడతా రాతలు రాయకండి, మమ్మల్ని బ్లేమ్ చేయకండి, మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకండి అనేసరంటే నీ దగ్గర ఉండాల్సిన సీక్రెట్ వెపన్ని నువ్వు బజార్లో పెట్టిన తర్వాత అంగట్లో సరుకులాగా నువ్వు నీ భర్త పరువును, నీ పరువును, నీ కుటుంబం పరువును, ఇంకొక మరో మహిళ పరువును కూడా నువ్వు అంగట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు రాయకండి అయ్యానంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు. ఇవాళ రేపు ఇలా అంటే ఇందాక నేను అదే చెప్పాను, మన చిన్నప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, ఈ సరదా అనేది కావచ్చు. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఏదైనా గొడవ అయితే ఇది వాళ్ళ ఆయన ఇలా కొట్టాడంట, ఈమె అలా చేసిందంట, వాళ్ళ ఆయన ఇలా చేశాడంట, వాళ్ళ అత్తగారు ఇలా అన్నారంట, ఈమె ఉన్న తక్కువ తినిందా అనుకుంటూ ఇలాంటి గాసిప్స్ మనం విని పెరిగిన వాళ్ళమే. మనం వినలేదు, ఇవన్నీ చూడలేదు, ఆ క్యూరియాసిటీ మనకు లేదు అనుకుంటే మనల్ని మనం బ్లఫ్ చేసుకున్నట్టే అవుతుంది. ప్రతి కామన్ మ్యాన్కి క్యూరియాసిటీ ఉంటుంది, కానీ ఒకప్పుడు ఆ అరుగు మీద ఆ కాలనీ వరకు ఆ లేన్ వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ అనే అరుగు వచ్చిన తర్వాత అది ఎక్కడితో ఆగట్లేదు. ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాల్లో భర్త తప్పు ఉంటుంది, మన అదర్ సైడ్ ఆ ఉమెన్ తప్పు ఉంటుంది. పెళ్ళైన వాళ్ళతోటి వెళ్ళకూడదు అన్నది కావచ్చు, నాకు పెళ్ళైంది ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదని కావచ్చు, 2 కోణాలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు బాధపడుతున్న అమ్మాయిని అంటే అమ్మాయి
ఇదే అంటున్నా, ఇప్పుడు నువ్వు చేసేదంతా చేసి ఇప్పుడు నేను బాధపడుతున్నా, అమ్మాయిని ఏమనొద్దు, వీడియోలు పెట్టొద్దు అనేసి అంటే, ఇప్పుడు నువ్వు మీ ఆయనను కాంప్రమైజ్ చేసుకున్నావు, నాతో హ్యాపీగా ఉంటా అన్నాడు, అది ఇది అని చెప్పేసి నువ్వు ఇదైపోయావు. ఇప్పుడు ఆడపిల్ల విషయంలో బ్లేమ్ అనేది ఇప్పుడు వచ్చింది కదా. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరు కష్టపడి నిర్మించుకున్న ఒక నిర్మాణం, ఆఫ్ కోర్స్ తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, దానికి ఎవ్వరూ అతీతులు కాదు. అది అడుగు వేసేటప్పుడే, అందుకే అంటే అడుసు తొక్కనేలా కాళ్ళు కడగదేలా అనేసి అని ఊరికే రాలేదు కొన్ని సామెతలు. కాబట్టి దిగినప్పుడే దీనికి సంబంధించి పర్యావసనాలు ఉంటాయి, పరిణామాలు ఉంటాయి, ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటివి 80% కామన్ అంటే కామన్ అయిపోయాయి. ఎక్కడో 20% మాత్రమే ఏది మన మ్యూజియంలో పెట్టాల్సిన పీస్లో ఒక 20% మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% ఇలాంటి రిలేషన్స్ లేకుండా మనిషి కానీ ఫ్యామిలీస్ కానీ లేవు అన్నది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఎందుకనంటే ఇప్పటి జనరేషన్ అలా ఉండింది. ఒకప్పుడు నలిగి ఉండి ఫ్రీడమ్ దొరికేసరికి ఆడవాళ్ళు ఎలా తయ్యారు, మగవాళ్ళు ఎలా తయ్యారు, ఎలా ఆడవాళ్ళని చంపిస్తున్నారు, ఎలా మగవాళ్ళు, అన్ని కోణాలు కనిపిస్తున్నాయి. ఒక్కటి కాదు ఇక్కడ ఏంటి, నిన్ను అవాయిడ్ చేయాలని తను ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఈశ్వర్ సాయి గురించి ఏంటి, ఓన్లీ మాధురి దగ్గరనే నీ మొగుడు ఆగిపోయాడా? ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో తెలుసా? నువ్వు మాధురిని బ్లేమ్ చేస్తున్నావు అంటూ, గతంలో ఆయన ఎంతమంది నిరాశ చేసాడో నీకు తెలుసా అంటూ ఎన్ని కథనాలు రావాలో అన్ని కథనాలు వస్తున్నాయి. రేపు తను ఇండస్ట్రీలో ఒక హీరో కావాలనుకున్నాడా, లేకపోతే ఫోక్లో తిరుగులేని డాన్సర్ కావాలనుకున్నాడా, నా టీం ఎప్పుడు ముందుండాలనుకున్నాడా? ఇప్పుడు అమ్మాయి మాధురి రాథోడ్ ఢీ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసే వాళ్ళ కోణము ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మాయి వేములవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందంట, నా మీద దాడి చేశారు, నా పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, నా పరువుకు నష్టం కలిగించారు, నన్ను సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఐటమ్లు చేశారు అంటే ఇప్పుడు శరణ్య ఇన్సిడెంట్ మీద వచ్చిన ముగ్గురు మీద కేసు పెట్టేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే లాడ్జ్లో ఉన్నది, కేసు అవ్వదు, అది లీగల్ కాబట్టి అండర్లైన్ చేసుకో శరణ్య, అది లీగల్, పోలీసులు కేసు నమోదు చేసుకోరు. ఇక్కడ నీ భర్త నిన్ను కొట్టాడు, నిన్ను హింసించాడు, మానసికంగా నేను క్షోభ పెట్టాడు అనేసి నువ్వు బిఫోర్ కేసు పెట్టుంటే అది నువ్వు కన్సిడర్ చేయడానికి కావచ్చు, నీ భర్తను దానికి సంబంధించి పిలిచి విచారించడానికి కావచ్చు, ఒక పాయింట్ దొరికేది. ఇక్కడ ఏంటి, నన్ను చూసుకోవట్లేదు, నన్ను వదిలేశాడు అన్న దానికి సంబంధించి మాత్రమే, నేను హింసించాడా ఇబ్బంది పెట్టాడా అన్న కోణానికి సంబంధించి మాత్రమే పోలీసులు ఇక్కడ చేస్తారు. అది అతనికి ఇష్టమైతేనే పంపిస్తారు తప్పితే బలవంతంగా నీ దగ్గర కాపురం చేయమని పంపించరు. కాబట్టి ఇప్పుడు రాథోడ్ పెట్టిన కేసు నీ మెడకు చుట్టుకోబోతోంది ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఆమెను కొట్టింది వీడియో ఉంది, నువ్వే తీసి సోషల్ మీడియాలో పెట్టించావు కాబట్టి, ఈవెన్ ఆ వీడియోలో చాలా క్లియర్ కట్ కామెంట్, నాకు ఆ ఇంటెన్షన్ లేదు, నేను ఏంటిది ఒక ప్రూఫ్ ఉండాలి అనుకున్నాను అనేసానంటే, భర్తను రాంగ్ అని చేయాలనుకున్నావు అయితే డివోర్స్ దాకా వెళ్ళాలి, లేకపోతే దాన్ని పట్టుకొని కాంప్రమైజ్ చేసుకోవాలని 2 పాయింట్స్తో నువ్వు వచ్చాను క్లియర్ కట్గా తెలుస్తుంది. TV9 వాళ్ళకు కూడా పంపించు, ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ పంపించు అంటే నువ్వు క్లియర్ కట్గా అనౌన్స్ చేసిన వీడియో సోషల్ మాధ్యమాల్లో చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే నువ్వు ఇద్దరిని బ్లేమ్ చేయాలనుకున్నావు, అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఆ తర్వాత నీ భర్త నీ వైపు వస్తాడు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత మా ఆయన మంచోడు, మా ఆయనకు అసలు ఆ గతంలో 7 సంవత్సరాల జర్నీలో అసలు ఏమీ జరగలేదు. మరి 7 సంవత్సరాల జర్నీలో ఏమీ జరగలేదు అన్నప్పుడు ఒక చిన్న పొరపాటు ఎక్కడో జరిగింది, ఇది ఎక్కడ జరిగిందో అనేసి ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుకుని ఉంటే, నువ్వు చెప్పిన మాటకే 7 సంవత్సరాల్లో మా ఆయన ఎక్కడా నన్ను అశ్రద్ధ చేయలేదు, అందుకే మా ఆయనకు నేను ఫ్రీడమ్ ఇచ్చాను, మా ఆయన ఎదిగితే చాలనుకున్నాను, ఆయన ఎదిగితే నన్ను బాగా చూసుకున్నాను, అన్ని పాయింట్స్ బాగా చెప్పావు, బాగా మేనేజ్ చేస్తావు, అంతా ఓకే. 7 సంవత్సరాల జర్నీలో ఒక్క తప్పు చేయని వాడు ఒక తప్పు చేశాడు అని అంటే దాన్ని గుప్పిట్లో పెట్టుకొని సాల్వ్ చేసుకొని నీ సంసారాన్ని గుట్టుగా ఉంచుకొని అమ్మాయిని పిలిచి ఇది కరెక్ట్ కాదు మాదిరి అని చెప్పేసిన తర్వాత కూడా ఇన్ కేస్ ఇదే రిపీట్ అయితే నువ్వు తీసుకునే యాక్షన్కి సంబంధించి సమాజం మొత్తం నీ వెనుకుండేది, గుర్తుపెట్టుకో. నువ్వు తీసుకునే యాక్షన్కి సంబంధించి, ఎందుకంటే ఒక గృహిణిగా నా భర్తను రోడ్డు మీద వేయొద్దు అనుకున్నాను, ఇది 2-3 సార్లు నేను మందలించాను, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను, వినలేదు కాబట్టి విసిగి వేసారిపోయి నా భర్తకి ఇంకా బుద్ధి చెప్తే తప్పితే నా వైపు రాడనుకున్నాను అనేసి అంటూ నువ్వు ఆ పని చేసుంటుంటే యావత్ సమాజం అంతా నీకు ఒక భార్యగా తన భర్తను దక్కించుకోవడం కోసము తనను తక్కువ చేసుకొని అన్ని ప్రయత్నాలు తను చేసింది. ఈశ్వర్ సాయి వినలేదు కాబట్టి విసిగిపోయి అమ్మాయి బజార్కి ఎక్కాల్సి వచ్చింది అన్నది నిన్ను అసలు అన్డౌటెడ్లీ యాక్సెప్ట్ చేసి నీ వైపు సమాజం మొత్తం నిల్చునేది. ఇప్పుడేంటి, నీ భర్త శుద్ధపూస అయిపోయిండు, ఆ అమ్మాయి ఇప్పుడు రాంగ్ క్యారెక్టర్ని చూపించాలనుకుంటే ఎవరి కోణంలో వాళ్ళ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు, నీకు అర్థమవుతుందో లేదు. కాబట్టి
సంసారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోకండి దయచేసి. ఎందుకంటే మీరు మా లాంటి వాళ్ళకు, ఎందుకంటే మాది కూడా యూట్యూబ్ ఛానలే కాబట్టి మా లాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో ఎదగాలనుకున్న వాళ్ళు కావచ్చు, మీరు ఒక వ్యూస్ ఐటమ్, ఒక న్యూస్ వెపన్. మీరు వాళ్ళకు ఎన్ని వ్యూస్ తీసుకొస్తారు, దీనివల్ల మనకి ఎంత మైలేజ్ వస్తుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఈ కోణంలో చూస్తారు తప్పితే మీ సంసారాన్ని బాగు చేయాలనో మిమ్మల్ని ఏదో ఉద్ధరించాలనో ఇది ఎప్పటికీ ఉండదు. ఇందాక అదే చెప్పాను కదా, వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటే ఫ్యాన్స్ అంట. ఏంది అసలు మాధురి రాథోడ్ ఇంత నల్లగా ఉంది ఏంది, వీడియోలో ఏమో అంత తెల్లగా ఉంది ఏంది, అరే ఈశ్వర్ సాయి ఏంది ఇట్లున్నాడు, అయ్యా వీళ్ళలో ఇంత అందంగా కనిపించిండు, అవుట్లుక్ చూస్తే ఏంది ఇటు ఇంత గలీజ్ ఉన్నాడు అంట. ఇక ఆమె ఆ భార్య గురించి ఆమె చెప్తుంది, అసలు ఈ నల్లదాని కోసం వచ్చానంటే, అబ్బో ఈమెదో అందంగా ఉన్నట్టు, మేకప్ లేకపోతే చూడే ఈమె ఎట్లుందో, అబ్బా ఈమె మేకప్ వేస్తా కానీ మొగం చూడలేము అనేసాని అంటూ బాప్రే వాళ్ళ గొడవలు వాళ్ళు చస్తా ఉంటే మీ వ్యూస్ కోసము వాళ్ళ జనాలు నలుగురు చూడాలనేసరి వాళ్ళను ఏంటి అసలు ఆ మేకప్ లేకుండా మేకప్తో ఉన్న ఫొటోస్ ఇవన్నీ చూపించుకుంటూ ఏంద్రా సామి లొల్లి, అక్కడ జరిగింది ఏంటి, దాని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి. అసలు భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఎదగాలనుకున్న ఆర్టిస్టులు కావచ్చు, ఎందుకంటే ఆ ఫోక్ డాన్సర్స్ అందరికీ ఇది ఆపాదించే ప్రయత్నం చేస్తే ఫోక్ డాన్సర్ అసోసియేషన్, ఎందుకంటే ఒక్కటి తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఫోక్కి సంబంధించి ఆదరణ పెరుగుతుంది, వైభవంగా అనిపిస్తుంది. ఫోక్ డాన్సర్స్కి, ఫోక్ సింగర్స్కి, ఫోక్ లిరిసిస్ట్కి, పాటలు రాసే వాళ్ళకు, పాడే వాళ్ళకు, డాన్సర్లకు, కొరియోగ్రాఫర్లకు, కెమెరామెన్లకు, ఆ చుట్టూ ఉండే సైడ్ డాన్సర్స్కి ఎంతమందికి ఉపాధి లభిస్తుంది తెలుసా. ఫోక్ని అన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో కూడా మన తెలంగాణ ఫోక్ పాటలకి ఎంత ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తేనే అన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. బాసింగ బలాలే పాట 80 మిలియన్ వ్యూస్ ఉన్నాయి దానికి. అంటే ఎంతలా ఒక్క తెలంగాణ వాళ్ళు ఆదరిస్తేనే కాదు కదా, ఆంధ్ర ప్రజలు కూడా ఆదరించడం వల్లే కదా ఇప్పుడు ఆ ఫోక్ వైభవం అనేది ఏ రేంజ్లో ఉందో చూస్తున్నాము. ఆ పాటలకు ఆదరణ చూస్తున్నాము, ఆ జానపదాల్ని ఆదరిస్తున్న విధానం చూస్తున్నాము. మీరు మొత్తం ఆ ఫోక్కి సంబంధించి అంతా ఆపాదించే ప్రయత్నం చేస్తే, ఒక్కరు తప్పు చేస్తే, ఒక్కరి వల్ల జరిగిన మిస్టేక్కి మొత్తం ఎంటైర్ సొసైటీని ఎందుకు కార్నర్ చేస్తున్నారు. మొన్న కూడా ఆమె ఎవరో ఏంటిది కాస్టింగ్ కోచ్ గురించి అంటే, నువ్వు బాధపడితే నీ బాధ గురించి చెప్పు తల్లి, అందరూ ఒకరి దగ్గరికి లొంగిపోతేనే ఆ ఫేమ్ వచ్చిందని నువ్వెవరు డిసైడ్ చేయడానికి. ఆ ఫోక్ డాన్సర్లు అందరు ఇట్లనే ఉంటారు, నువ్వెవరు అనడానికి. ఎట్లా డిసైడ్ చేస్తావు నువ్వు. ఒక్కొక్కరు ఇప్పుడు కేసులు పెడతారు, శరణ్య దోలు తీరిపోతుంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మాధురి బ్యాడ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఎంటైర్ సొసైటీలో నువ్వు మాత్రం బ్యాడ్ అయ్యావు. ఎందుకంటే నీ మొగుడు కెరీర్ని నువ్వే పతనం చేసావు. ఇప్పుడు నీ ఫ్యామిలీలో, అబ్బాయి ఫ్యామిలీలో కావచ్చు, అమ్మాయి ఫ్యామిలీలో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, నీ పరువుని తీసుకెళ్ళి నువ్వే బజార్లో పెట్టావు. అమ్మాయి రాథోడ్కి సంబంధించి సపోర్ట్ పెరిగింది. ఇవన్నీ కామన్లే తల్లి, పట్టించుకోకు, దీన్ని చూసి నువ్వు సూసైడ్ చేసుకోకూడదు, ఇంకా ఎదుగు, కసిగా ఎదుగు. రేపు ఒకవేళ కనుక నీ మొగుడు నీతో సఖ్యతగా ఉండకుండా విడాకులు దాకా వెళ్ళిపోయి నేను నీతో ఉండలేను, అసలు నీకు డివోర్స్ పంపించాడు అనుకో, ఏంది పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఇంత పెట్టావు, నాకు అవకాశాలు దొరకట్లే, నీ వల్లే జరిగిందని శాంతియుతంగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా. దీని మీద మీ ఇద్దరికి గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడితో ఆగదు, ఎప్పుడో వచ్చిన న్యూస్ ఎక్కడో దగ్గర స్క్రోల్ అవుతూనే ఉంటుంది, మనసుకు చివుక్కుమంటూనే ఉంటుంది. చేసిన తప్పుకు వాడు బాధపడాల్సిందే, దానివల్ల కెరీర్ ఎదుగుతుందో లేదో తెలియక ఇబ్బంది పడాల్సిందే, ఎవరైనా అవకాశాలు ఇస్తారో తెలియదు. ఇప్పుడు వీడిని పెట్టుకుంటే వీడి బాడీ వచ్చి మళ్ళీ రచరంబోలా చేస్తుంది, రాబాయ్ మనకెందుకు, ఎవరిని పెట్టుకున్నా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మన మీద ఏమైపోతుందో అనేసరి ఎన్ని గొడవలు రావాలి అన్ని గొడవలు వస్తాయి. ఇప్పుడు నువ్వు చాలా మునపటికన్నా ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సిందే ఖచ్చితంగా. మాధురి ఇప్పుడు కేసు పెట్టింది, మాధురితో పాటు ఫోక్ డాన్స్ అసోసియేషన్ కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నీ మీద కేసు ఫైల్ చేస్తామంటున్నారు. రేపు నీ మొగుడితో నీ సంసారం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ ఈ కేసులతో మాత్రం నువ్వు సతమతం అవ్వడం ఖాయం, గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే, మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, సంసారాలను సద్దుమనకు కొట్టాలి, దాంట్లో వచ్చిన సమస్యకు సంబంధించి సానుకూలంగా పరిష్కరించాలి అనుకున్నప్పుడు, వెపన్ దొరికినప్పుడు దాన్ని ఎలా వాడాలో అలానే వాడండి. బజార్కి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే అది ఒక మీరు న్యూస్ ఐటమ్ అవుతారు అంతే తప్పితే మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. మీ ఎంటైర్ ఫ్యామిలీలో మీరు కలిసిన ప్రతిసారి శరణ్య ఇట్లా మొగుడిని బయటేసిందంట, ఎవరితో ఉంటే శరణ్య చూపెట్టిందంట, వాడు అందుకే ఇవాళ ఫంక్షన్కి రాలేదు, ఈశ్వర సాయి చూసారా మీరు, ఎక్కడొస్తాడు మొక్కలు లేదు వాడికి, అందరూ ఏదో ఒకటి అంటారు కదా అనేసి ఇవి ప్రతి చోట కొన్ని సంవత్సరాల పాటు నువ్వు వినాల్సి ఉంటుంది శరణ్య, గుర్తుపెట్టుకో. అక్కడ జరిగిన ప్రతిసారి నీ మొగుడు వచ్చి నీ ఇంటి దగ్గర గొడవ పెడుతూనే ఉంటాడు, ఇంట్లో డిస్కషన్ పెడుతూనే ఉంటాడు, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ భర్త తప్పుదారికి వెళ్తూ ఉంటే ఆ భర్తతో మీరు ఉండాలి అనుకున్నప్పుడు
వెళ్ళాల్సిన దారి ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. అవసరం లేదనుకున్నప్పుడు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, కానీ అది రేపు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీ పిల్లలు ఎదిగినప్పుడు కానీ, లేకపోతే ఇవాళ రేపు ఆ విషయాలకు తెలుసుకోవడం కావచ్చు, చాలా ఈజీ. మీ పిల్లలను వాళ్ళ స్కూళ్ళల్లో అడుగుతారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెట్టేశాము, బజార్కి ఇచ్చేసాము, క్యారెక్టర్ చూపించేసాము అని అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తల్లులు గుర్తుపెట్టుకోండి, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సొల్యూషన్ వెతకండి. ఆ సొల్యూషన్కి మీ దగ్గర దొరికిన వెపన్, ఇప్పుడు ఆ అమ్మాయితో ఉండగా అడ్డంగా దొరికాడా, ఆ వెపన్ని ఎలా వాడుకుంటే నీ భర్త నీ దగ్గర ఉంటాడు, దాన్ని ఆయుధంగా వాడుకునే రీతి ఇంకొకటి ఉంది. కానీ ఆవేశంతో దాన్ని ఇంకొక రకంగా నువ్వు వాడావు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మాధురి రాథోడ్ మూల్యం చెల్లించుకుంటుందో లేదో తెలియదు, కానీ నీ సంసారానికి నువ్వు మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. చూసుకో ఇంకా.